వాక్యాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము నుండి కొన్ని వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులు అందరినీ మిస్సాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్సాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఎలాగున్నారంట? దేవుణ్ణి సరిగా అనుసరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. న్యాయాధిపతులు ఏలినటువంటి చివరి యొక్క న్యాయాధిపతి అయిన సమూయేలు పరిపాలన చేసేటువంటి న్యాయాధిపతిగా పరిపాలన చేసేటువంటి చివరి దినముల్లోకి వారు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఆ దినాల్లో దేవుడు మాత్రమే పరిపాలించేవారు, వారికి రాజు ఉండేవాడు కాదు. మొదటి సూత్రధారి ఎవరంటే దేవుని యొక్క సేవకుడే. దేవునికిని ప్రజలకును మధ్యవర్తిగా ఉంటూ ఉండేవాడు. ఏ కష్టం వచ్చినా శ్రమ వచ్చినా దేవుని సేవకుడు భారము భరించి ప్రభు దగ్గరికి వెళ్ళి విచారణ చేసి వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉండేవారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించే పరిస్థితులు ఉండేవి. కాబట్టి అలాంటి దినములలో ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలు ప్రజలు చాలా భయాందోళనలతో ఉన్నారు. ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీన్లు వచ్చారు. ఫిలిస్తీన్లు బహు క్రోధము కలిగినటువంటి వారు. ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ అంటే కాలు దువ్వుతూ ముందుకు వస్తూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు యుద్ధ నైపుణ్యత లేదు, రాజులు లేరు, వీరికి ముందుగా రాజు కూడా లేడు. కాబట్టి ఎవరింటికి వారే పెద్దగా ఉంటూ ఉండేవారు. అలాంటి తరుణములో యుద్ధము చేయాలంటే నాయకుడు లేనటువంటి పరిస్థితుల్లో వారు చాలా అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. యుద్ధము చేసేటువంటి కెపాసిటీ, సరిగ్గా యుద్ధము చేసేటువంటి కెపాసిటీ ఇశ్రాయేలు ప్రజల్లో లేదు. వారు ఎలాగున్నారు? ఒకటి, యుద్ధము చేయలేరు. 2, శక్తిహీనులుగా ఉన్నారు. శక్తిహీనులుగా ఉన్నారు. 3వది, ధైర్యము లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. 4వది, ప్రార్థనాహీనులుగా ఉన్నారు. 5వదిగా, విడుదల లేనటువంటి ప్రజలుగా ఉన్నారు. విడుదల లేదు ఈ ప్రజలకు. విడుదలంటే దేవుని మీద సంపూర్తిగా ఆనుకునేటువంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజల్లో లేదు. అందువల్ల వీరికి భయాందోళనకి ఎక్కువ గురైపోతూ అణపబడుతున్నారు. ఫిలిస్తీన్ల చేత అణపబడినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. కప్పము చెల్లించేవారుగా ఉన్నారు. ఆ దినముల్లో మిద్యానీయులు కానీ, ఫిలిస్తీన్లు కానీ, అమాలేకీయులు కానీ, అలాగే 7 జాతులు వారు ఇశ్రాయేలు ప్రజలకి చాలా విరోధముగా ఉండేవారు. ఇశ్రాయేలు ప్రజలను దోచుకుని ఈ పంట విత్తుతూ ఉండేవారు. పంట పండే వరకు శత్రువులు మెదలకుండా ఉండేవారు. అది కోసి కుప్పేసిన తర్వాత నూర్చుకుందామనే టయానికి
శత్రువులు వచ్చి వారే నూర్చుకునే పంట కాస్తే తీసుకుని పోయేవారు. ఎలాగుంటుంది అది? చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సమూయేలు ఇప్పుడు దేవుని యొక్క సేవకుడిగా వచ్చాడు. సమూయేలుకి ముందు ఎవరు సేవకుడు చెప్పండి? ఎవరు అమ్మా? ఎవరు చెప్పండి? సుజాత ఎవరు? ఏలీ దేవుని యొక్క సేవకునిగా ఉండేవాడు. ఏలీ చనిపోయిన తర్వాత ఎవరు? సమూయేలు ఇప్పుడు సేవకుడయ్యాడు. ఎలాంటి సేవకుడు అంటే అలా ఎలాంటి సేవకుడు కాదు, మంచి ఆత్మజ్ఞానము దేవునితో స్పర్శ ఉన్నటువంటి మహామంచి సేవకుడైనటువంటి సమూయేలు. వీరిని ఇప్పుడు అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్సాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా. చూడండి, ఇప్పుడు సమూయేలు చెబుతున్నాడు, అరే బాబు మీరు భయపడకుడి, మీ పక్షమున నేను ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. దేవునికి అన్నాడా? యుద్ధం చేస్తానన్నాడా? ప్రార్థన చేస్తాను మీ పక్షమున అన్నాడు. చూడండి, ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో తెలుసా? ప్రార్థనలో బలం ఉంటుంది, ప్రార్థనలో శక్తి ఉంటుంది. డబ్బు బలము, అంగు బలము, ఏమండి లోక సంబంధమైన కొలబలము, ఇవేవి కూడా ప్రార్థనా శక్తి ముందు పనికిరావు అని మొట్టమొదట మనము గమనించాలి. ఇవేవి కూడా పనికిరావు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వణికిపోతూ ఉన్నారు. ఈ వణికిపోయేటువంటి ప్రజలను సమూయేలు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీలందరినీ మిస్సాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్సాలో కూడుకొని నీళ్లు చెది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరే. ఇప్పుడు ఏం చేయాలి? మేము పాపాత్ములయ్యా, మేము దుర్మార్గులము, మేము అయోగ్యులముని, మేము శక్తిహీనులమైపోయాం, మేము బలహీనులమయ్యా అని వీరందరూ కూడా మిస్సాకు వచ్చి ఏం చేస్తున్నారు? యెహోవా సన్నిధిని నీళ్లు చేది పారబోసి దేవునికి అర్పితముగా నీటిని అర్పిస్తూ వారు ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని వారు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నారు. చూడండి, మన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన జీవితంలో మనకి ఒప్పుదల అనేది చాలా అవసరమై ఉన్నది. తగ్గింపు జీవితం అనేది చాలా అవసరమై ఉన్నది. కాబట్టి ఇలాగూ మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి దేవుని నామంలో మనం స్తుతించి సరిచేయబడటం నేర్చుకోవాలి. ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సరిచేస్తూ ఉన్నాడు. చాలామందికి సరిచేయబడడం అనేది ఇష్టం ఉండదు, ఇష్టము లేని కార్యముగా ఉంటుంది సరిచేయబడటం అనేది. కానీ ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏమండి దిద్దుబాటు చేస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, మందస్సము కిర్యతీయములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా ఎలా చేస్తున్నారు? వారు దేవుణ్ణి ఆరాధించాలంటే బహు కష్టమైపోయింది వారికి. దేవుణ్ణి ఆరాధించలేనటువంటి మనస్సు, దేవుని మందిరానికి వెళ్ళటం అంటే చాలా ఏమండి వారికి అసహ్యంగా అనిపించిందో, లేకపోతే వెళ్ళటమే చాలా కష్టం అనిపించిందో నాకు తెలియదు. కానీ వారు యెహోవాను అనుసరించడానికి ఏం చేశారంట? వాళ్ళు బహుగా దుఃఖించి బాధపడి ఏడ్చుచూ ఉన్నారట. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క మందిరములో ప్రార్థన చేయాలన్నా, దేవుని సన్నిధిలో 1 గంట మోకాళ్ళు వేయాలన్నా, దేవుని సన్నిధిలో 2 గంటలు ప్రార్థించాలన్నా మనకి దుఃఖమే కలుగుతుంది, వేదనే కలుగుతుంది. కానీ
దేవుణ్ణి పరిపూర్ణమైన స్థితిలో మనము ఆరాధించలేకపోతున్నాం. ఒక టీవీ ముందు కూర్చోవాలంటే 3 గంటలైనా కదలకుండా అలాగే ఒక సచ్చిన శవములాగా కూర్చుని ఉంటాం. అలాగే ఎవరైనా నీ బంధువులు వస్తే వారితో ముచ్చట్లు చెబుతూ కొన్ని గంటలు అలాగే కాలము గడుపుతావే కానీ నీకు నచ్చినటువంటి వ్యక్తులు వస్తే ఎంత టైం అయిపోయింది కూడా నీకు అర్థం కాకుండానే గడిపేస్తూ ఉంటావు సమయాన్ని. కానీ దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపగలుగుతున్నావా? అలాగే సోది పెట్టేటువంటి ఆమెని అమ్మ ప్రార్థన చేద్దాం మోకరించండి అనండి, ఆమె ఎంతసేపు ఉంటుందో మీ ఇంటికాడ చూద్దాం. ఆయన ఎంతసేపు ఉంటాడు మీ ఇంటికాడంటే వెంటనే నాకు పని ఉందని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ప్రార్థన చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితి, ప్రార్థనాత్మను కోల్పోయినటువంటి దౌర్భాగ్య స్థితిది. ఆ స్థితిలో చివరి స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. అందుకని ఇక్కడ వీళ్ళు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఏమండి, ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఎందుకు దుఃఖపడుతున్నారు? వారికి ఇష్టమైన కార్యములు ఇవి కావు. ప్రార్థన కాదు, లోకము వారికి ఇష్టమైన కార్యం. లోక స్నేహము వారికి ఇష్టమైనటువంటి కార్యం. లోక నటనా జీవితము వారికి ఇష్టమైనటువంటి కార్యము. కానీ దేవుని యొక్క మందిరము కానీ దేవుని యొక్క సన్నిధి కానీ వారికి ఇష్టమైనటువంటి కార్యము కాదని మనం గ్రహించాలి. అందుకనే వారు యెహోవాను అనుసరించడానికి ఏం చేస్తున్నారంట? వారు దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులు అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయములతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. చూడండి, దేవుని యొద్దకు మళ్ళుకోలేని స్థితి. పూర్ణ హృదయం లేదు, పూర్ణ ఆత్మ లేదు వారిలో. లేకుండా దేవుడు దేవుడే, యెహోవా మాకు దేవుడే, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారే కానీ దానితో పాటు వారికి ఏమి లేదు, పూర్ణ హృదయము లేదు, దేవునికి ప్రార్థన చేసేటువంటి సమయము లేదు. అందుకనే వారు దుఃఖపడుతూ ఉన్నారట. తర్వాత ఇంకేమన్నాడు? అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. వీళ్ళ మధ్యలో ఏమండి ఇప్పుడు చెప్పండి? ఒకటి పూర్ణమైన హృదయం లేదు, రెండవది అన్య దేవతలను, అష్టారోతు దేవతలను వారి మధ్యలో ఉన్నాయి. వారి మధ్యలో అంటే వారి గృహములో ఉండొచ్చు, వారి పాళిములో ఉండొచ్చు, లేకపోతే వారి వాడకట్లో ఒక గుడి ఉండవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎలాగైపోయారు? కానానీయులు ఆరాధించినటువంటి, ఏమని మోయాబీలు ఆరాధించినటువంటి, ఏమని అమాలేకీలు ఆరాధించేటువంటి ఆ దేవతలని వీరు కూడా ఆరాధించడానికి అప్పుడప్పుడు అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు. ఎలాంటి వారు లేరా? మన మందిరంలో లేకపోవచ్చు కానీ కడమ మందిరాల్లో చూస్తే సగం తేలుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వారికి దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజలు. అందుకని అంటాడు ఇక్కడ, ఏమండి చూడండి దేవుని యొక్క సన్నిధిలో ఎలాగున్నారు చూడండి. వారు ఏమని అష్టారోతు దేవతలను, అన్య దేవతలను వారి మధ్యలో ఉంచి పెట్టేశారు. విడుదల లేనటువంటి ప్రజలుగా అయిపోయారు. వారు ఎలాగైపోయారు? విడుదల లేని ప్రజలుగా అయిపోయారు. వారికి విడుదల లేదు. మేము నామకా జీవించాం కొన్నాళ్ళు. మారు మనసు పొందక ముందు నా 10వ ఏట ప్రభువుని తెలుసుకున్నాను. కానీ 23వ ఏట వరకు శ్రీరామనవమి జరిగితే అక్కడికి వెళ్ళి పానకం తెచ్చుకునేవాళ్ళం. ఇక్కడికి వెళ్ళి ప్రార్థన డైలీ ఇంట్లో ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఏది వదిలిపెట్టలేదు. మా బంధువులు ఎవరైనా అన్య సంబంధమైన ఆచారాలు చేస్తే అక్కడికి వెళ్ళేవాడు, ఆ భోజనం చేసేవాళ్ళం, ఇక్కడికి వచ్చి ఈ భోజనం చేసేవాళ్ళం. ఏదైనా మొదట ఒక టేప్ రికార్డు కొంటే మొదటి పాట కదిలింది
కరుణ రథం, తర్వాత వేసుకోకోకోకోలా. అలాంటి దౌర్భాగ్య జీవితములోనికి వచ్చి ఉన్నాం. అప్పుడు ఈ పరిస్థితి కూడా అదే, సేమ్ డిటో. నాయకుడు లేని జనులు పాడైపోతారని బైబిల్ చెప్పినట్లుగా ఇప్పుడు ఇలాగన్నారు. నాయకుడు లేనటువంటి ప్రజలుగా అయిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు నాయకుడు లేని ప్రజలుగా అయిపోయి వారు ఏం చేస్తున్నారంట? పూర్ణ హృదయం లేదట. ఏమండి, యెహోవా యొద్దకు మళ్ళుకునే స్థితి లేదంట. అన్య దేవతలను, అష్టారోతు దేవతలను ఏమండి వారి మధ్య నుండి ఏమంటున్నాడు? వీటిని ఇప్పుడు మీరు తీసివేయండి. నీ ఇంటిలో నీలో విగ్రహం లేకపోవచ్చు, కానీ నీ మనస్సులో ఉంటుంది విగ్రహం. ఏదైతే నీకు ఆశ కలిగి ఉన్నావో అదే నీకు విగ్రహం. విగ్రహం అయిపోద్ది. ఈ విగ్రహములన్నీ నువ్వు తీసి పారేయాలి. అందుకనే దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు, ఇవన్నిటిని కూడా మీరు తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి. ఏం తిప్పాలమ్మా? మన హృదయములను క్రీస్తు తట్టు తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మలను విడిపించును. ఎందుకు విడిపించలేకపోతున్నాడు దేవుడు నిన్ను? ఆయన హస్తం కొరచైపోయిందా? ఏమ్మా, ఆయన హస్తమేమన్నా కొరసైపోయిందా? ఆయన ఏమైనా చేతగాని వాడైపోయాడా? ఆయన ఏమైనా చెవిటివాడైపోయాడా? ఆయన ఏమైనా గుడ్డివాడైపోయాడా? ఎందుకు అంటే నీవు ఆయన వైపు సంపూర్తిగా తిరగడం లేదు. సంపూర్తిగా తిరగడం లేదు. అందుకని అంటున్నాడు, మీ హృదయములను ఆయన తట్టు త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించని. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. నీ జీవితంలో దేవుణ్ణే మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి తప్ప నీ హృదయములో మరొక దానికి తావు లేకుండా ఉండాలి. వారు తీసివేసి ఏం చేశారట? యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మీ సాగు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా. ఎప్పుడు చేస్తున్నాడు ఈయన ప్రార్థన? ఎప్పుడు చేస్తున్నాడమ్మా? వాళ్ళు దిద్దుబాటు వచ్చిన తర్వాత. వారిలో దిద్దుబాటు వచ్చింది. వారిలో ఉన్న విగ్రహములు బయటికి వెళ్ళిపోయినాయి. వారు దేవుని వైపు తిరిగారు. పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరిస్తున్నారు. అప్పుడు దేవుని యొక్క సేవకుడు ఏం చేస్తున్నాడట? ఆయన ఏమండి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమండి ఏమంటున్నాడు? నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్సాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి. నువ్వేం కుమ్మరించాలి ఇక్కడ? నువ్వేం కుమ్మరించాలి? కన్నీటితో ప్రభు పాదములు కడిగేటువంటి మనస్సు కలిగి ఉండాలి. నీ కన్నీటితో ప్రభుని ఏమండి నీ హృదయాన్ని కుమ్మరించాలి. వారి నీళ్లు చేది యెహోవాకు అర్పితముగా పోసారట. నీవు నేను ఏమండి ఏం చేయాలంటే కన్నీళ్లతో యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని చెప్పుకొనిరి. ఏమని చెప్తున్నారు ఇప్పుడు? అయ్యా మేము పాపాత్ములమండి, మేము దుర్మార్గులమండి, మేము పడిపోయి పతనవస్థకెళ్ళినటువంటి వారమండి,
దయచేసి మమ్ములను క్షమించండి అని ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీరు విడుస్తూ ఉన్నారు. ఏమండి, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుడు ఏమండి, దేవునికి నువ్వు మొరపెట్టాలి. ఎలా మొరపెట్టగలుగుతున్నావు? నెహెమ్యా అయితే ఏం చేస్తున్నాడో తెలుసా? నెహెమ్యా ఇశ్రాయేలీలందరూ ఉపవాసం ఉండి గోనె పట్టా కట్టుకొని తల మీద ధూళి పోసుకొని తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి అని ఉంటుంది 9వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో నెహెమ్యా గ్రంథములో. ఏం చేశారమ్మా? ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసముండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోచుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడి నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. చూడండి, పాపము నిన్ను పరలోక రాజ్యానికి చేరనివ్వదు. పాపము నిన్ను పరలోక రాజ్యములోనికి ఎంట్రవనివ్వదు. ఎక్కడి వరకే చెల్లుబాటు, ఈ లోకములోనికే చెల్లుబాటు, కానీ అక్కడికి నువ్వు వెళ్ళలేవు. అక్కడికి వెళ్ళాలంటే ఆయన రక్తములో నువ్వు కడగబడాలి, ఒప్పుదల కావాలి. అందుకని ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? తమ పాపములు ఒప్పుకొనిరే. మరియు వారు ఒక జాము చేపు తామున్న చోటనే నిలిచి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచు వచ్చిరి. ఎంత ప్రార్థన చేస్తున్నారమ్మా! నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని తల మీద ధూళి పోసుకుని తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఒప్పుకున్నారటండి, ఒప్పుకున్నారట పాపాన్ని. ఈ పాపాన్ని ఒప్పుకోకుండా నీకు దేవుడు విడుదల ఇవ్వడు, ఆశీర్వాదము రాదు, దీవెన రాదు. చూడండి, ఇక్కడ వారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారట. అందుకని అంటాడు యోవేలు 2:12-13 అంటాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనములో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుతూ మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అది దేవుని యొద్దకు రావాలి నువ్వు మనోపూర్వకంగా. ఏమండి, అటో కంగి ఇటో కంగేస్తున్నావా? భక్తి సరిగ్గా చేయలేకపోతున్నావా? దేవుని మందిరానికి రావాలంటే కష్టమవుతుందా నీకు? దేవుణ్ణి ఆరాధించాలంటే ఇసుకొచ్చేస్తుందా నీకు? ప్రభు ఏమన్నాడు? విసుకక ఏమన్నాడు? విసుకక నిత్యము ప్రార్థన చేయండి అన్నాడా? నా సొంత మాటలా అన్నాడా? అన్నాడు ఆయన. మరి మనకింతకి వస్తుంది ఇసుకో. చూడండి, విసుగక మనము దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు విడుచొచ్చు. ఏమండి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విడుదల లేని యూదులుగా ఉన్నారు. విడుదల లేని ఇశ్రాయేలు ప్రజలు ఏమండి, వారిని సమూయేలు విగ్రహారాధనలో నుండి విడిపించుచున్నారు. వారి పక్షమున విజ్ఞాపన చేయించు ఏమండి, వారిని పశ్చాత్తాపములోనికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు వారిని ఎక్కడికి నడిపిస్తున్నాడు? పశ్చాత్తాపములోనికి నడిపిస్తున్నాడు. తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనికి వారిని నడిపించి అందరినీ దేవుని వైపుకు మళ్ళించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు సమూయేలు. సమూయేలు ప్రజలందరినీ తిప్పుతున్నాడు దేవుని వైపుకి. ఒరే బాబు, మీకు ఇది కాదు, మీలో ఉన్నటువంటి పరిస్థితులు మారాలి, మీ బ్రతుకులు మారాలి, మీ జీవితాలు మారాలి అని వారిని దిద్దటం ప్రారంభించాడు. అందుకనే కోరాకు కుమారులు అంటారు 42వ కీర్తన 4వ వచనములో అంటాడు,
అందుకని అంటున్నాడు ఇక్కడ, జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా. నువ్వెవరినన్నా నడిపించావా దేవుని మందిరానికి? రెండమ్మా వెళదాం మందిరానికి. చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ మందిరానికి నడిపించే వాళ్ళు చాలా అరుదైపోయారు. ఏమంటున్నాడు ఇక్కడ, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. 62 కూడా చూద్దాం. చూడండి 62:8 దావీదు అంటాడు. 62:8, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి. దేవుడు మనకి ఆశ్రయము. ఆయన యందు మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ నమ్మిక ఉంచాలంట. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించాలట. విలాపంలో కూడా చెబుతాడు, ఇర్మియా చెబుతున్నాడు. ఈ 2వ అధ్యాయం 18-19 విలాప గ్రంథాలు మనం చూస్తే ఇర్మియాకి అవతలు ఉంటుంది. ఇర్మియా ప్రక్కన 2వ అధ్యాయం 18 చూడమ్మా. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. మనం ఏం చేయాలి హృదయపూర్వకంగా? ఇప్పుడు సమూయేలు నేర్పించింది కూడా అదే, హృదయపూర్వకంగా మీ హృదయములను దేవుని తట్టు త్రిప్పండి. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రంపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఎవరి కొరకు? నీ బిడ్డల కొరకు నువ్వు మొరపెట్టాలి, కన్నీరు విడవాలి. నీ పసిబిడ్డల కొరకు, వారి ప్రాణము కొరకు నువ్వు కన్నీరు కార్చాలి. నేను కొన్ని సంవత్సరాలు కన్నీరు కార్చాను నా బిడ్డల కొరకు. ప్రభా, ఈ బిడ్డలను ఎలా పెంచాలో నాకు తెలియదు, నా జ్ఞానము లేదు, విద్య లేనటువంటి వాడిని. ప్రభా, వారి భవిష్యత్తులు ఎలాగున్నాయో నాకు తెలియదు. నా కుటుంబంలో ఇంతవరకు నా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు కూడా ఎవరు జాబు చేసేటువంటి వారే లేరయ్యా. నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ జాబు చేయాలయ్యా. ఏమండి, ప్రార్థన ఏమన్నా వ్యర్థమవుద్ది అనుకుంటున్నారా? నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. నువ్వు ప్రార్థన ఫలించుద్ది, కానీ నువ్వు ఫలభరితంగా మారిపోవాలి. చూడండి, 2 అల్లుళ్ళు జాబులు, 2 కుమార్తెలు జాబులు. దేవుడు ఎలాగ చేస్తాడు నిన్ను? దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని పోతూ ఉంటాడు, లేపుతూ ఉంటాడు ఆయన, పైకి లేపుతూ ఉంటాడు ఆయన. అందుకనే మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? నీ కంటి పాప విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు అయిన తట్టు ఎత్తుము. ఏమండి, నీ చేతులు అయిన తట్టు ఎత్తేటువంటి పరిస్థితి రావాలి. ఎత్తగలుగుతున్నావా ప్రియ తల్లి? నీ బిడ్డల మీద ప్రేమ ఉంది నీకు, కాదనడం లేదు. నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు కన్నీరు విడవాలి. నీ బిడ్డలను ప్రేమించే వ్యక్తివైతే ఆ బిడ్డల కొరకు నువ్వు పశ్చాత్తాపపడాలి. నీ పాపము నీ మనవరాల్ని, నీ మనవని పట్టుకుంటుంది. ఒక ఆమె పాపం ఏమైపోయిందో తెలుసా?
నిన్ను మనవరాలు జీవితం నాశనం అయిపోయి స్పాట్లో చచ్చిపోయింది భయంకరమైన వ్యాధి చేత. దేనికో తెలుసా? ఆమె పాపము తన మనవరాలి ఒళ్ళో పడిపోయింది. ప్రభే చెప్పాడు, నేను కాదు. అందుకని అంటాడు, మా పితరులు పాపము చేసి గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవించుచున్నాము. బైబిల్ చెప్పింది, నేను కాదు. ఒక ఆమె ఒప్పుకొని ఏడుస్తుంది, కన్నీరు విడుస్తుంది. అయ్యా, బైబిల్ చేతబట్టాను, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఆ పంచన చేరి నేను పాపములో జీవించి పాపములో భయంకరంగా బ్రతికిన దౌర్భాగ్యురాలనండి. దేన్ని అడ్డం పెట్టుకుని? బైబిల్ని అడ్డం పెట్టుకుని పాపం చేసిన దౌర్భాగ్యురాలు. దానికన్నా మరి ఇంకా చెడుతనం ఏమన్నా ఉందా? బైబిల్ని అడ్డం పెట్టుకుని పాపము. ఒక ఇంటిలో అద్దెకుంటే ఏమండి, ఆ ఇంటికి వెళ్ళామంటుంది, ఎవరో మన ఇంటికి వస్తున్నారు పోతున్నారు, ఈ డాబా ఎక్కుతున్నారంటే ఈ పెద్ద మనిషి ఏం చెబుతుందో తెలుసా? ఏంటోనండి, దెయ్యాలు ఎక్కుతున్నాయి అంట డాబాలు. ఇదొక దెయ్యం అయిపోయింది, వాడొక దెయ్యం అయిపోయాడు. ఇద్దరు కలిపి పైకి వెళుతుంటే ఇంటికి వెళ్ళామికి అనుమానం వచ్చి ఎవరో పైకి వెళుతున్నారు డైలీ అని చెబుతుంది. అంటే ఈమెమంటది, అదిగోనండి దెయ్యాలంట తిరుగుతున్నాయి అంటండి, దెయ్యాలు కనపడుతున్నాయి అంటే ఈమెకి ఏంటి, ఆమెని దెయ్యంగా మార్చేసింది. దౌర్భాగ్య స్థితి. ఆమె యొక్క పాపము తన మనవరాలి ఒళ్ళో పడిపోయింది. ఏమండి, భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. చనిపోయింది మనవరాలు. నీ పాపము నిన్ను పట్టుకోకూడదు, నీ పాపం నిన్నేం చేయకపోవచ్చు. నీ మనవరాలు మనవడు ఒళ్ళో పోసేటువంటి వ్యక్తిగా ఉంటావు. నువ్వు పశ్చాత్తాపడపోతే, నువ్వు కడగబడపోతే, నువ్వు విమోచించబడపోతే, నీకు విడుదల లేకపోతే నీ పాపము నీతో సమాధి అయిపోవటం లేదు. ఇక్కడ నీ బిడ్డల ఒళ్ళోకి వెళ్ళిపోతుంది ఆ పాపము. భయంకరమైనటువంటి దోషముగా మారిపోతుంది. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, ఏమని యోవేలు గ్రంథం అనుకుంటాను, ఏమంటాడో తెలుసా? మేము పాపము చేసి గతించిపోతిమి. ఏమండి, మా పితరులు పాపము చేసి గతించిన వారి దోష శిక్షను మేము భరించుచున్నాము, మా కిరీటములు పడిపోయెను. వేదనతో ఏడుస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దిద్దుబాటు నీకు అసహ్యం కాకూడదు ప్రియ తల్లి. ఈ స్థలానికి వచ్చింది దేనికో తెలుసా? నువ్వు స్నానం చేయడానికి. ఏ స్నానం అది? జ్ఞాన స్నానము చేయాలి. నువ్వు పవిత్రపరచబడాలి, శుద్ధీకరించబడాలి, విడుదల పొందాలి. విడుదల పొంది దేవుని యొక్క రాజ్యములో నువ్వు ప్రవేశించాలి. దాని కొరకు నువ్వు పిలువబడ్డావు ఈ స్థలానికి. దిద్దుబాటు నీకు అసహ్యమైపోతుందా? దిద్దుబాటు నీకు అసహ్యమైపోతుందా ప్రియ తల్లి? ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారు? హృదయపూర్వకముగా దేవుణ్ణి మొరబెడుతున్నారు. దివారాత్రులు కన్నీరు కారనిమ్ము. ఏమండి, నీ హృదయమును కొమ్మరించమని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది. నువ్వు సరైనటువంటి భక్తి చేస్తే నీకు ధైర్యం ఉంటుంది, భయం రాదు, పిరికి రాదు. దేన్నైనా అవలీలుగా జయించుకునే శక్తి, ధైర్యం, విశ్వాసము కలిగినటువంటి జీవితంలో నీవు ఉంటావు. ఎప్పుడో తెలుసా? మంచి భక్తి చేసినప్పుడు. వీళ్ళు పిరికోళ్ళు అయిపోవడానికి కారణం వాళ్ళలో భక్తి లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, పూర్ణ హృదయం లేదు, దేవుని తట్టు తిరిగిన వారు కారు. అందుకని వాళ్ళు బాగా భయపడిరే. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలునొద్ద మనవి చేశారు. ఇప్పుడు అంటున్నారు, అయ్యా మా కొరకు దయచేసి ప్రార్థన చేయటం మరవద్దండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని యొక్క సేవకుని దగ్గరికి వెళ్ళారు, మొరబెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీరు విడుస్తూ ఉన్నారు. సమూయేలుతో చెబుతున్నారు, అయ్యా మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున
ప్రార్థన చేయుచుండగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. సమూయేలు బలిని దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. అంతకుముందు ఓడిపోలేదు. ఈ జనరేషన్ వాళ్ళు ఓడిపోవటం చూసిన జనరేషన్ కాదు ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారు ఓడిపోయారు. బలి అంగీకరించబడింది. దేవుని సేవకుని ప్రార్థన ఆలకించాడు. వారు సరిచేయబడ్డారు. వారి దిద్దుబాటు వచ్చేసింది వారిలో. దేవుని మహాకార్యం ఇప్పుడు జరిగిస్తున్నాడు దేవుడు. ఏమండి, ఇశ్రాయేలీయులు మిస్సాలో నుండి బయలుదేరి ఏమని బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి తరమడానికి కారణం ఏంటి చెప్పండి? ఎవరిని తరుముతున్నారు వీళ్ళు? ఎలా తరుముతున్నారు? వాళ్ళు పారిపోతుంటే తరుముతున్నారు. పారిపోయేదడు చేసింది ఎవరు? దేవుడు. పారిపోయేవాడి తరగడం తేలిక కష్టమా? తేలిక. పారిపోయేదడు చేసింది ఎవరు? దేవుడు. ఏమన్నాడు? పారిపోతున్నాడు కాబట్టి వెనకాల పడుతున్నాడు. అర్థమవుతుందా? వాడు పారిపోతున్నాడు కాబట్టి వెనకాల పడి ఏం చేస్తున్నాడంట? ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకొని మిస్సాకును దానిని నిలిపి ఇంతవరకు యెహోవాకు ఏమండి ఏం చేశారు? యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనేజరును పేరు పెట్టాను. ఎబెనేజరు సహాయపు రాయి. అబ్బా, సహాయం చేసినటువంటి రాయి. దేవుడు ఎంత సహాయం చేశాడు. దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా ఉండాలి. మనము దేవుని మహిమపరచాలి. మనం 15వ వచనం మనం చూస్తే, సమూయేలు తాను బ్రతికిన దినములు అన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా నుండెను. ఎలాగన్నాడు? తన బ్రతికినంత కాలము దేవునికి మహిమ తీసుకుని వచ్చాడు. దేవునికి ఘనత తీసుకుని వచ్చాడు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే, దేవునికి మహిమ తెచ్చేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే, నీకు గొప్ప కార్యములు దేవుడి నీ పక్షము నుండి చేస్తూ ఉంటాడు ఆయన. దేవుని తట్టుకు తిరుగు ఇసుకనేది లేకుండా ఇసుకబడిపోతున్నావా? దేవుని ఆరాధించడానికి ఇసుకబడిపోతున్నావా? ఈ సమయం కూడా నేనే వాడుకుంటే బాగుండు అనుకుంటున్నావా ప్రియ తల్లి? దేవునికి అప్పగిస్తున్నావా సమయాన్ని? ఇంకేమన్నా సమయం ఉందనుకుంటున్నావా? సమయం లేదు, అయిపోయింది. లాస్ట్ మెట్టులో ఉన్నాం మనం. ఇప్పుడు తెలియదు నీకు, రేపు పొద్దున చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది నీకు. అప్పుడు ఏడ్చినా నువ్వు లేదు, మొత్తుకున్నా లేదు. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. చూడండి, ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్ఠులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము, అవసరము. మనం పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరగలుగుతున్నామా? 20వ వచనములు అంటాడు, అంతటా సమూయేలు జనులతో ఇట్లా, నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఏంటి కీడు చేసిన మాట? నిజమేనయ్యా. ఏమండి, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఏమండి, ఆయన్ని మీరు విసర్జించుకోడి. ఆయన్ని విసర్జించి మీరు చెడిపోకండి. మీరు భక్తి చేయండి, దేవుని యొక్క శక్తిని చూడండి, మీ పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరగండి అని దేవుడు వారిని బలపరుస్తూ ఉన్నారు.
ఏమండి, నీ పక్షమున దేవుడు ఎంత కార్యం చేస్తాడో తెలుసా? యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం కూడా చూద్దాం, చూడండి. అప్పుడు యెహోవా, వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, వారిలో ఎవడనో నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా అంటున్నాడు. నీ పక్షమున ఎవడు నీకు ఎదురుగా నిలవలేడు, నీ పక్షమున నేను ఉంటాను, భయపడకము. యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలులు అందరి ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. ఏం చేశాడు? గొప్ప జయాన్ని ఇచ్చాడు. ఓ సూర్యుడా ఆగిపో, చంద్రుడు ఆగిపో అన్నాడు అని ప్రార్థన చేయగానే ఏమైపోయింది? ఆగిపోయినాయి. మెండుగా యుద్ధము జరిగించారు. నీ పక్షమున దేవుడు కార్యం చేస్తాడు. కార్యం చేసేవారికి నువ్వు భయంతో భక్తి చేయి. దేవుని యొక్క శక్తిని చూడు. నీ హృదయాన్ని కలవరపరచనీయద్దు. నీ హృదయాన్ని కలవర పెట్టకుండా ప్రార్థన చేసుకో. ప్రభు నీకు గొప్ప కార్యం చేస్తూ ఉంటారు. ఆయన గొప్ప కార్యం, అలాంటి కార్యములు దేవుడు నీ పక్షమున చేస్తూ ఉంటాడు. 22వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 14-15 చూడండి. ఇక్కడ ఏమన్నాడు? యెహోవా ఆకాశము నుండి గర్జించెను, ఉరుము ధ్వని పుట్టించెను, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని హతము చేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము విడవగా ఆయన గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. ఎంత చక్కగా దేవుడు యుద్ధం చేశాడు. 30వ వచనం మనం చూస్తే, నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుని సహాయం ఉందా? మనుషుల సహాయం ఉందా నీకు? మనుషుల సహాయం వ్యర్థమమ్మా. నేనెంతో అనుభవపూర్వకముగా తెలుసుకున్నాను. మనుషుల సహాయం ఏమన్నా ఉపయోగపడద్దా? నేను ఆరంభ దినాల్లో మారు మనసు పొందంగానే మా పెద్దక్క ప్రార్థన, మా చెల్లెలు ప్రార్థన, నేను ప్రార్థన, మా అమ్మ ప్రార్థన, మా నాన్న ప్రార్థన, మేమందరము కలిపి ఒకే స్థలములో కూర్చొని దేని కొరకు ప్రార్థన చేస్తే అది అయిపోద్ది అనేటువంటి విశ్వాసముతో ఏమండి కార్యములు ఎన్నో చూడొచ్చని మనుషుల మీద ఆధారపడ్డాను. ఏమైపోయింది తెలుసా? తీంతరైపోయింది కుటుంబం అంతా కూడా. ఎవరికి వారికి కనెక్షన్ లేకుండా అయిపోయింది. బద్ధ శత్రువులు అయిపోయారు. తల్లి శత్రువు, తండ్రి శత్రువు, తోబుట్టువులు శత్రువులు అయిపోయారు. నేను నా భార్య మాత్రమే ఒకే దాటి మీద దేవుని యొక్క భక్తిలో నిలబడి దేవుని యొక్క శక్తిని చూడగలిగాం. ఆయన ద్వారా మేము కార్యములు జరిగించుకోగలిగాం. ఇద్దరం ఏకీభవించి ప్రార్థన చేయటం ద్వారా. మనుషులు నమ్ముకుంటే పాడైపోతావు, పతనవస్థకి వెళ్ళిపోతావు. దేవుని మీద విశ్వాసం ఉంచు. నేను నా భార్య ముక్కు పచ్చలారిని బిడ్డలను పెట్టుకొని కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని మీదే ఆధారపడి బ్రతికాం. పరుగులెత్తలేదు మేము ఎక్కడికి. అప్పుడు పరుగెత్తలేదు, ఇప్పుడు పరుగులెత్తటం లేదు. ఒకే రీతిలో లాక్కొస్తున్నాను నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. పరుగులు ఎత్తుతావా నీవు? ఎక్కడికి పరుగులు ఎత్తుతావు? పరిగెత్తి నువ్వేదీ సాధించలేవు.
దేవుని దగ్గర నమ్మకముగా ఉండి భక్తి చేస్తే దేవుని యొక్క శక్తిని చూస్తావు, దేవుని బలమును చూస్తావు, ఆయన ప్రభావాన్ని చూస్తావు ప్రియ తల్లి. అందుకని అంటున్నాడు కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము చివరిగా చూడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? నా శ్రమలో నువ్వెక్కడికి వెళ్ళాలమ్మా? శ్రమ వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. ఎవడు నీకేం చేయలేడంతే. నేను గ్యారెంటీగా చెప్పగలను, నువ్వు మనుషుల దగ్గరికి వెళితే అపహాస్యం పాలైపోతావు. నిన్ను ఎగతాళికి గురి చేస్తారు వారు. దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళే, కన్నీరు విడవు, ప్రార్థించు, స్తుతించు. నీ కన్నీరు తుడుచువాడు ఆయనే, ఇంకెవడు లేడు ఈ లోకములో. చూడండి ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవిలో దొచ్చాను. అప్పుడు భూమి కంపించి అదిరేను. అబ్బా, కంపించి అదిరిపోయిందంటండి భూమి. 14వ వచనం, ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టెను. ఏం చేస్తాడు ఆయన? తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొడుతూ ఉంటాడు. నీ మీదకి వచ్చే శత్రువులను మెండుగా మెరుపులను మెరిపించి వారందరినీ కూడా వాడగొట్టే దేవుడు ఆయన. 19వ వచనం, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. అబ్బా, ఏమా, విశాలమైన స్థలమునకు ఆయన నిన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. నువ్వు ఇష్టడిగా ఉండాలి, ఆయనకి ఇష్టరాలిగా ఉండాలి. ఉండగలుగుతున్నావా? సమూయేలు ఇప్పుడు దిద్దాడు వారిని, ఇశ్రాయేలు ప్రజల్ని దిద్దాడు. పూర్ణ హృదయంతో వారిని యేసు ప్రభు వైపు మళ్ళుకునేలాగా చేశాడు. వారి పాపములను ఒప్పింపజేశాడు, వారిని పశ్చాత్తాపంలోనికి నడిపించాడు. వారి మధ్య ఉన్నటువంటి అష్టారోతు దేవతలను, అన్య దేవతలను పారదోలించాడు. వారి నిమిత్తము ప్రార్థన చేశాడు, హృదయాలను కొమ్మరించాడు, నీళ్లు తోడాడు, ఆయనకు అర్పణగా పోశారు. పాలు విడవనటువంటి గొర్రె పిల్లని అర్పించాడు. సర్వాంగ హోమముగా అంగీకరించబడింది. మెరుపులు మెండుగా కురిపించి శత్రువుల్ని చెదరగొట్టాడు. నీ పక్షమున దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. తల్ల వంచి ప్రార్థన చేయి, తల్ల వంచి తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. ప్రియ తల్లి,